వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. స్వచ్ఛాంధ్ర మిషన్ పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. నిధుల మళ్లింపుపై విస్మయం వ్యక్తం చేశారు. నిధులు ఎటు వెళ్లాయో తెలియాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ లెక్కలు తీస్తున్నామంటున్నారు నేతలు. వైసీపీ పాలనలో నిజంగానే నిధులు మళ్లించారా? నిధుల మళ్లింపుపై పవన్ గురిపెట్టినట్టుగా కనిపిస్తోంది. అలాగే మనం చూసాం మొన్న కుప్పం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం లెక్కలు తీస్తున్నాం తాను పవన్ కళ్యాణ్ అంటూ ఒక వ్యాఖ్య కూడా చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, కాకమన్ రాజశేఖర్ గారు, స్వచ్ఛాంధ్ర మిషన్కి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2092 కోట్ల నిధి ఉంటే ఇప్పుడు కేవలం 7 కోట్లు మాత్రమే మిగిలాయి. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళి అటు వచ్చిన నిధులకి లెక్కలేదు, అవి ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కలేదు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛాంధ్ర మిషన్కు కేంద్రం నిధులు ఇస్తే ఆ నిధులను ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించారు. ఈ లెక్కలు మొత్తం ఇప్పుడు నాకు కావాలని నిన్న సమీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. మొదట దీనిపై మీ కామెంట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శివశంకర్ గారు కూడా నమస్కారాలు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతోటి ఒక కార్యక్రమం అంటే 2021 కరోనా తర్వాత ప్రారంభమైనటువంటి కార్యక్రమం. అది ఏదైతే టౌన్స్ లో ఏ విధంగా అయితే చెత్త సేకరించటం అనేటువంటి కార్యక్రమం జరుగుతుందో అలాగే విలేజెస్ లో కూడా మరి దాదాపు 13,000 పైబడి పంచాయతీల్లో చెత్త సేకరించటం అనేటువంటి దాని మీద ఒక కార్యక్రమం మరి జరుగుతున్నటువంటి మాట వస్తాం. అయితే ఇందులో ఒక చిన్న విషయాన్ని గమనించాలా, ఇక్కడ కార్యక్రమాలు అనేటువంటిది జరిగిందా లేదా, దీని మీద మరి ఈ చెత్త సేకరణ అనేటువంటిది జరిగిందా లేదా, లేకపోతే ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేటువంటి దాన్ని క్షుణ్ణంగా వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటది. రాష్ట్రం మొత్తం మీద కూడా చెత్త సేకరణ కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా దాదాపు 35,000 మంది ఈ క్లీన్ ఏపీ టాప్ మిత్రాలను కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళ గౌరవ వేతనం ఇవ్వడం, మళ్ళీ చెత్త సేకరించినటువంటి చెత్తను వివిధ రూపాల్లో దాన్ని వినియోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్ పనిముట్లు అనేటువంటిది కూడా పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. కానీ నేనేమంటానంటే వీళ్ళు దాన్ని ఏదో పెద్ద అవినీతి జరిగిందనో లేకపోతే మళ్లించారని ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్లించేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా వాళ్ళు ఉన్నటువంటి కార్పొరేషన్స్ లో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా మరి పసుపు కుంకుమ ద్వారా మరొక కార్యక్రమం ద్వారా వీళ్ళు అంటే తెలుగుదేశం పార్టీతో వీళ్ళు కూడా 4 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి జనసేన కూడా నేను ఇది వీళ్ళని కూడా ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నాను. ఈ విధంగా అడ్డగోలుగా ఖర్చు పెట్టి మరి ఆ డబ్బుని దుర్వినియోగం చేసి వాళ్ళ కార్యకర్తలకి మరి పప్పుల బెల్లాలా పంచినటువంటి పరిస్థితులు అప్పుడు చూసాం. తర్వాత వచ్చేసి వీళ్ళు ఇప్పుడు నిధులు అనేటువంటిది కేవలం 7 కోట్లు మాత్రమే ఉంది అంటే ఖర్చు చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే 21 నుంచి మరి ఇప్పటి వరకు 24 వరకు ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి కదండి. ఈ కార్యక్రమాలు ఏమో జరగకుండా పోలేదు. కార్యక్రమాలు జరిగినప్పుడు ఖర్చు అవుతాయి. ఇప్పుడు మేము జవాబుదారీతనంగా ఉన్నాం. ప్రతి పైసా ప్రజలకు చేర్చేటప్పుడు ఎక్కడ అవినీతికి తావు లేకుండా జరిగినటువంటి కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు దాదాపు 2,72,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందింది డైరెక్ట్ గా. అంటే కాకమన్ రాజశేఖర్ గారు, మీరు ఎంత ఇచ్చారనేది కాదు, ఆ శాఖల్లో ఉన్న నిధులు మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టిన దానికి ఎంతవరకు లెక్కలు ఉన్నాయి అన్నది పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2,092 కోట్ల నిధి ఉంది. 2020-21లో 728 కోట్లు మాత్రం కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో 508 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మళ్ళీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు కలుపుకొని 1,066 కోట్లు ఖాతాలో ఉన్నాయి. ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం నాటికి నిధులు తగ్గాయి. ప్రస్తుతం చూస్తే ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి అన్న దానిపైన లెక్కలు లేదు అని.
అంటే అధికారులు లెక్కలు చూపలేదని కదా ఆ లెక్కల కోసం అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అవి ఎక్కడ ఖర్చు పెట్టారనేది కదా ఇప్పుడు ఆయన అడుగుతున్నది. లెక్కలు లేవని చెప్తున్నారు ఒక డిప్యూటీ సీఎం గా. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు వీటికి ఆడిట్ ఉంటుంది సార్. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకొని ఖర్చు పెట్టుకోవడానికి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి, వాళ్ళు గతంలో వాళ్ళు చేసి వాళ్ళ నిర్వాహకాన్ని మేము చేసామని మా మీద బురజాలతో సరిగారు. ఇప్పుడు నిధులు తక్కువ ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చేటప్పటికి సార్ రాష్ట్ర ఖజానా, కార్పొరేషన్ పక్కన పెట్టండి, రాష్ట్ర ఖజానాలోనే 100 కోట్లు మిగిల్చి వెళ్ళిపోయారు వాళ్ళ అధికారులు. 100 కోట్లు, కేవలం 100 కోట్లు. ఇప్పుడు జీతాలు ఇవ్వడానికన్నా మిగిలి, ఆ రోజు జీతాలు ఇవ్వడానికి కూడా లేనటువంటి పరిస్థితులు మిగిలిచ్చి 100 కోట్లు మిగిలిచి వెళ్ళిన పరిస్థితులు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం అది. కాబట్టి ఇప్పుడు మేము అదే కార్యక్రమాన్ని మేము చేశామని చెప్పేసి ఇప్పుడు ఏదో బురద తల్లేటువంటి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఖర్చు అయిందో ఖచ్చితంగా వాళ్ళ మాకే అభ్యంతరాలు విచారణ చేసుకోమనండి. మేము ఎక్కడన్నా తప్పు చేసి ఉంటే మాట్లాడమనండి. ఇప్పుడు ఆడిట్ అనేటువంటిది ఉంటది కదా, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారని. దానికి అధికారులు కూడా ఉన్నారు కదా, అందులో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అందులో. కాబట్టి ఖచ్చితంగా లెక్కలు తీసుకోమనండి, విచారణ చేసుకోమనండి. మాకేమీ అభ్యంతరం లేదు. అంతేగాని వాటన్నిటికీ చేసుకోకుండానే. రాజశేఖర్ గారు, శివశంకర్ గారితో మాట్లాడదాం. శివశంకర్ గారు, 2014-19లో ఉన్న ప్రభుత్వం చేసినట్టుగా ఆ తరహా నిర్వాహకాలు మేము చెయ్యము. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ఒక ఆడిట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. వచ్చిన నిధులని స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛాంధ్ర మిషన్కి వచ్చిన నిధులని స్వచ్ఛాంధ్ర మిషన్కే ఖర్చు పెట్టాము. గతంలో లాగా 100 కోట్లు మిగిల్చి వెళ్ళే తరహా పాలన మేము చేయలేదు. ఇది కాకమన్ రాజశేఖర్ గారు ఇస్తున్న వివరణ. నిన్న మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర మిషన్పై చేసిన సమీక్షపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన ఇది. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కాకమన్ రాజశేఖర్ అన్నకి 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం సార్. ఇక్కడ సతీష్ గారు ఈ రివ్యూలో బడ్జెట్ ఎంత అలాట్ అయింది, ఎంత ఖర్చు అయింది, మిగతా సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, ఇంతే సింపుల్ లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. దానికి రాజశేఖర్ గారు ఏదేదో చెప్తున్నారు, అవన్నీ అక్కర్లేదు. ఒక సంవత్సరంలో బడ్జెట్ స్వచ్ఛాంధ్ర మిషన్కి ఎంత అలాట్ అయింది, ఉదాహరణకి ఒక సంవత్సరంలో 2000 సుమారుగా అలాట్ అయితే 700 పైచిలకు ఖర్చు చేశారు. మిగతా 1300 కోట్లు ఏమైంది, ఎటు వెళ్ళింది, క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు, ఆ ఖాతాలో లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు, అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం వీళ్ళు పాత పాట పాడుతున్నారు. పాత పాట పాడితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది వీళ్ళకి. కాబట్టి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు సతీష్ గారు. సిఏజీ రిపోర్ట్ 2021, 22 సిఏజీ రిపోర్ట్లో ఏం చెప్పింది, ఎన్ని అవకతవకల్ని వెలికి తీసింది. వీళ్ళు ఏమైనా సరిదిద్దారా? సరిదిద్దలేదు. కేవలం బడ్జెట్లో అన్నీ కూడా పర్పస్. చివరికి వీళ్ళు ఎంత ఘోరం చేశారంటే సతీష్ గారు, వస్తాయి ఇవన్నీ, హెల్త్ సెక్టార్కి అలాట్ చేసిన ఫండ్స్ ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి పడేశారు. అలాగే మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ 1,19,000 కోట్లు వీళ్ళు ఎవ్రీ ఇయర్ చూపించారు. వాటిని ఎలా ఖర్చు చేశారో కూడా వీళ్ళు చెప్పలేదు. ఇది సిఏజీ ఫైండింగ్. అలాగే రాష్ట్రాలన్నీ యావరేజ్ మూలధన వ్యయం మీద 15% ఉంటే యావరేజ్ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ వీళ్ళ పరిపాలనలో 4% ఉందండి. అంటే ఆర్థిక క్రమశిక్షణ ఏ రకంగా ఫాలో అయ్యారు, ఇవన్నీ రిపోర్ట్ చెప్తున్నాయి. మేమంటలేదు, మేమే రాజకీయ విమర్శలు చేయట్లేదు. సిఏజీ రిపోర్ట్ చెబుతుంది, అక్కడ బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. దానికి ఈరోజు ఆఫీసర్స్ నీళ్లు నములుతున్నారు చెప్పలేక. ఇవన్నీ బయటకు వస్తాయి, తొందరపడొద్దు. ఏమైంది, ఎలా అయింది, ఈ ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఒకటి, బడ్జెట్స్ డైవర్ట్ చేసేయడం ఒకటి,
అలాట్ చేసిన బడ్జెట్స్ యూటిలైజ్ చేయకపోవడం ఒకటి, యూటిలైజ్ చేయకుండా వేరే ఖాతాకి సరెండర్ చేయడం ఒకటి. ఓకే, ఇదేది కూడా అది కేంద్ర నిధులు ఆ పర్పస్ కి ఖర్చు చేయకుండా వేరే దానికి బదలాయింపు, అప్పులు ఏ పర్పస్ మీద తెచ్చారో దానికి ఖర్చు చేయకుండా వేరే ఖాతాలోకి బదలాయింపు, ఇవన్నీ కూడా వీళ్ళు ఫాలో అయ్యారు గత ప్రభుత్వంలో సతీష్ గారు. ఇందులో అయితే ఏమాత్రము సందేహం లేదు, అసత్యం లేదు. దానికి వీళ్ళు సమాధానం చెప్పలేక ఏవేవో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ప్రతి పైసాకి జవాబుదారీ ఆ ఆఫీసర్ జవాబుదారా, ఆ కన్సర్న్ ప్రభుత్వంలో పెద్దల జవాబుదారా, అవన్నీ భవిష్యత్తు తేలుతుంది. ప్రతి పైసాకి కూడా జవాబుదారీ వీళ్ళు, అందులో డౌట్ లేదండి. రైట్. రాజశేఖర్ గారు, ఇందులో దాపరికం లేదు, గందరగోళం ఏమీ లేదు, స్ట్రైట్గా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం అంటున్నారు శివశంకర్ గారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించిన అంశాలని మాట్లాడుతున్నారు. అంటే 2020, 21, 21, 22 ప్రస్తుతం ఉన్న ఆ స్వచ్ఛాంధ్ర మిషన్లో ప్రస్తుతం ఉన్న ఖాతాలో ఉన్న నిధులు మొత్తం అన్ని లెక్కల వారీగా చెప్పారు. పవన్ కళ్యాణ్ అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే శివశంకర్ గారు ప్రస్తావిస్తుంది, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. 2020-21 టైంకి 2092 నిధులు ఉంటే 706 కోట్లు ఖర్చు పెడితే మిగతా 1300 కోట్లు ఏమయ్యాయి, అవి క్యారీ ఫార్వర్డ్ ఎందుకు కాలేదు, ఆ ఖాతాలో ఎందుకు లేవు, అవి ఎక్కడ ఖర్చు పెట్టారు, దానికి ఒక లెక్కాపత్రం ఉండాలి కదా, దాన్నే అడుగుతున్నారు. ప్రతిదీ కూడా ఇదే విధంగా చేశారు. కేంద్రం నుంచి ఒక పథకానికి ఉద్దేశించి కానీ, లేదంటే కేంద్రం రాష్ట్రాలకు ప్రపోర్షనేట్గా ఇచ్చిన నిధుల విషయంలో కానీ, ఏ లక్ష్యంతోనైతే కేంద్రం నిధులు ఇచ్చిందో ఆ నిధులు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేశారు. ఇదే తంతంగం జరిగింది. ఇది ఒక మచ్చుతునకని అంటున్నారు శివశంకర్ గారు. రాజశేఖర్ గారు, దీనికి సంబంధించి మాకేమి అభ్యంతరం లేదు. ఏదైతే లెక్కలు అడిగారో, ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో. హలో, మాట్లాడండి సార్. శివశంకర్ అది రాజశేఖర్ గారు మాట్లాడండి. ఓకే సార్, క్లియర్ ఉందండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు నేనేమంటానంటే, అధికారులు ఇప్పుడు లెక్కలు అనేటువంటిది అధికారులు ఆడిట్ అనేటువంటిది ఉంటది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వీళ్ళన్నట్టు కానీ నిధులు దుర్వినియోగం చేస్తుంటే వాస్తవాలు బయటకు వస్తే తెలుస్తాయి. ఆ రోజు మాట్లాడదాం. ఇప్పుడు దానికి మరి అధికారులు ఉన్నారు. ముఖ్యంగా నేను అదే చెప్పాను, ఐఏఎస్ స్థాయి అధికారులే ఉన్నారు, ఎవరి వాళ్ళు అక్కడ లేరు. ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు ఖచ్చితంగా అందుతుంది. అధికారికంగా తీసుకోండి. ఆడిట్ మీకు దుర్వినియోగం చేసినట్టుగా ప్రూవ్ అయితే ఆ రోజు మాట్లాడదాం. అంటే రాజశేఖర్ గారు అధికారికంగా తీసుకోలేదని ఎందుకు అనుకోవాలి? ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం, ఆయన సమీక్షలో భాగంగా అధికారులు ప్రస్తుతం లెక్కలు ఏమున్నాయో వాళ్ళు ఆయన టేబుల్ ముందు పెట్టారు. ఆయన ఇవన్నీ మాట్లాడి ఎక్కడికి ఎలా వెళ్ళిపోయాయి, ఈ నిధులకు లెక్కలు లేవేంటి, క్యారీ ఫార్వర్డ్ కాలేదంటే అని అడిగారు. అసలు ఈ నిధులు ఎందుకు ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి, ఎందుకు ఖాతాల్లో లేవు, ఎవరు ఆదేశాలతో ఇది జరిగింది, నాకు వివరాలు కావాలని నిన్న అధికారులను ఆదేశించారు. అధికారులు ఇచ్చిన వివరాలతోనే నిన్న మా పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. రాజశేఖర్ గారు, రైట్. కొంత సాంకేతిక సమస్యలు ఎత్తుంది. రాజశేఖర్ గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ మీరు చూస్తున్నారు. సరే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం ప్రభుత్వానికి అనుమానం వచ్చింది, అధికారులు లెక్కలు తేలుస్తారు, మేము దుర్వినియోగం చేశామో సద్వినియోగం చేశామో తేలుతుంది, తేలక ముందే మా మీద బురద జల్లటం కరెక్టేనా అని అంటున్నారు రాజశేఖర్ గారు. ఇప్పుడు అది సరైన వాదన కాదండి, వితండ వాదన. ఇప్పుడు అది అధికారిక కార్యక్రమం. అసలు వైసీపీ నాయకులు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే, వాళ్ళకి ఇలాంటి రివ్యూలు గత 5 సంవత్సరాలు వాళ్ళ సీఎం కానీ మిగతా మంత్రులు ఎవరు చేసిన పాపన పోలా. సమీక్షలు కానీ, ప్రగతి సమీక్షలు కానీ, వ్యయ సమీక్షలు కానీ ఏమి కూడా చేయలేదు. కేవలం ల్యాప్టాప్ పట్టుకొని బటన్ నొక్కుడు కార్యక్రమమే తప్ప ఇంకొకటి ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నిన్న అధికారిక కార్యక్రమం అందరు ఆఫీసర్స్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్తో, బడ్జెట్ అలాట్మెంట్ స్టేట్మెంట్స్తో అటెండ్ అయ్యారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో, ఈ 1300 కోట్లు ఏమయ్యాయి, ఎటు వెళ్ళాయి, దానికి
అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. తర్వాత దాని మీద పూర్తి వివరాలు నాకు కావాలి అని అన్నారు. దానికి వీళ్ళు పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడువుకొని ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఆడిట్ ఉంది కదా, ఆడిటే ఉందండి. సిఏజీ చెప్పినా సరే మీకు అసలు కొద్దిగానే జ్ఞానం లేదు, సరిదిద్దుకోలేదు. 2021లో సిఏజీ చెప్పింది ఆర్థిక క్రమశిక్షణ లేదు, చాలా అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పాక ఏ రకమైన దిద్దుబాటు చర్యలు మీ ప్రభుత్వం చేసిందని అడుగుతున్నా. ఏ రకమైన దిద్దుబాటు చర్యలు లేదు, ఇంకా ఎక్కువయ్యే. మీకు అసలు చట్టం మీద గౌరవం లేదు, ఆడిట్ రిపోర్టుల మీద గౌరవం లేదు, సిఏజీ రిపోర్టు మీద గౌరవం లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆడిట్ ఉంది కదా, అది తేలేకే చెప్పాలి కదా అని మాకు హితవు పలుకుతున్నారు. అసలు ఆ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎవరి ఆదేశాలతో డైవర్ట్ చేశారు, అది సక్రమమా అక్రమమా భవిష్యత్తులో తేలుతాయి. అక్రమం అయితే సంబంధిత వ్యక్తుల్ని శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రాజశేఖర్ గారు నిన్న మొత్తం అలాట్మెంట్స్ వాటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ పైన సమీక్ష జరిగింది. ఇందులో ఈ ల్యాప్సెస్ ఉన్నాయని తేలింది. అవి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ఆదేశాలతో వెళ్ళాయో మొత్తం నాకు వివరాలు కావాలని డిప్యూటీ సీఎంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అవి నిజంగా అక్రమంగా వేరే చోటకి తరలి వెళ్తే లెక్కలు ఎందుకు చూపలేన్న దానిపైన వేరే అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మిస్లీడ్కి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. మేము వెరీ క్లియర్గా ఉన్నాం. అన్ని వివరాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, వివరాలు తెలియక మాట్లాడట్లేదు అంటున్నారు శివశంకర్ గారు. అంటే వీళ్ళు ఎవరిని తప్పు పట్టదలుచుకున్నారు? ఇప్పుడు అధికారులు అడిగారు గత ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి వచ్చిన నిధులు, స్వచ్ఛాంధ్ర మిషన్ ఉద్దేశంగా వచ్చిన నిధులు ఒక 1300 కోట్లు క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు, అవి ఎక్కడికి వెళ్ళాయో తెలియలేదన్న అంశం గత ప్రభుత్వ పాలనలో జరిగిన అంశాన్ని లేవనెత్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు నాకు కావాలని అడుగుతున్నారు. తప్పుపడుతుంది మిమ్మల్ని అంటే గత ప్రభుత్వాన్ని. సార్ నేను అందుకే చెప్తున్నాను సార్, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులు, దానికి బాధ్యులు అధికారులు మాట్లాడాలా, లేదా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పాలా? అంతేనా? అవును, చెప్పాలి కదండి. వీళ్ళన్న ప్రకారం అయితే చెప్పమని అడిగారు పవన్ కళ్యాణ్ అధికారుల్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు అవగాహన లేని మాటలు అనవసరం, ఇదేదో పెద్ద ఏదో స్కామ్ జరిగిపోయింది అన్నట్టుగా పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తా ఉన్నారు. 100,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో స్కాములు జరిగితే ఈయన మాట్లాడలా, అందులో భాగస్వామి ఈయన కూడా. ఈ రోజు ఏదో పలుకులు పలుకుతా ఉన్నారు, చిలక పలుకులు. ఈ చిన్న ఈ విషయాలు ఏదైనా ఉంటే అధికారులను అడుగు, లెక్కలు తీసుకో. ఒకసారి వచ్చి చూపించమని చెప్పి అధికారులు అప్పటికప్పుడు నిలదీసి చూపిస్తారంటే చూపించగలరండి? పూర్తి వివరాలు తీసుకోమని మరొక మీటింగ్ పెట్టుకోమనండి. కాటమన్ రాజశేఖర్ గారు నిన్న అధికారులు పూర్తి వివరాలతోనే హాజరైతే ఆయన చాలా ఒక 2-3 గంటల పాటు సమీక్ష నిర్వహించిన తర్వాత ఆదేశాలు జారీ చేశారు. ఏదో వేగ్గా సమీక్ష నిర్వహించలేదు, నిన్న అవగాహన లేకుండా నిర్వహించలేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, దీనికి సంబంధించినటువంటి మేము ఒకవేళ డైవర్ట్ చేస్తే డైవర్ట్ ఎక్కడ చేసాం, ఏం చేసాం అనేది చెప్పాలా? దానికి ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్తారు సార్? పార్టీ చెప్తుందా లేకపోతే అధికారులు చెప్పాలి? అధికారులు దానికి చెప్పాలి, దానికి సమాధానం చెప్పాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి సమాచారం. ఒకవేళ అలా జరిగి ఉంటే, అంతేగాని ఊరికే ఇప్పుడు వాళ్ళు ఏదో గతంలో ఇష్టం వచ్చినట్టుగా చేశారని చెప్పి మా మీద కూడా బురద చల్లేటువంటి ప్రయత్నం కాదు అది. అధికారుల్ని పూర్తి స్థాయిలో సేకరించమనండి, సమాచారం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలా. మేము ఒకవేళ చేస్తుంటే తప్పు చేస్తుంటే అప్పుడు మాట్లాడమనండి. ఒక బుద్ధి లేని మాటలు మాట్లాడితే కుదరదు, ఎట్లా పడితే ఒక బురద చల్లేటువంటి వాటి కార్యక్రమం కాదు, గుడ్డ కాల్చి ముఖాన్ని వేసేటువంటి ప్రయత్నం చేయాల్సింది. శివశంకర్ గారు గుడ్డ కాల్చి ముఖాన్ని వేస్తున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఏదో ఒక చిన్నది ఏదో జరిగింది కాబట్టి గత పాలనను ఎత్తు చూపుతున్నారు. అధికారులు తప్పు చేస్తుంటే అధికారులు నిలదీయండి, అధికారులు వివరాలు వచ్చిన తర్వాత అధికారులు వివరాలు బయట పెట్టిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు రాజశేఖర్ గారు. ఇక్కడ రాజశేఖర్ గారికి ఒక విషయం అవగాహన లోపం ఉందండి. పార్టీ ప్రభుత్వం మధ్యలో వ్యత్యాసం ఆయనకు తెలియదు, అవగాహన ఆయనకి లేదు, లేదన్న. రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకు అంటే
పూర్తి అవగాహనతో రాజకీయాల్లో ఎవడెప్పుడు వచ్చాడని కాదండి, ఎన్నాళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారనేది కాదు. బుల్లెట్ దిగిందా లేదా చూడండి ముందు. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఆ కబుర్లు చెప్పొద్దు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు మీరు మాట్లాడినప్పుడు శివశంకర్ గారు కామ్ గా ఉన్నారు. పాయింట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు, నాకే అవగాహన ఉంది. ఇలాంటి పనికిమాల మాటలు ఆపండి. ఇంకా ఆపండి, అయిపోయింది, కాలం చెల్లింది. మీరే బుద్ధి లేని మాటలు మీరు మీకు నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు ఆగండి రాజశేఖర్ అన్న, మీరు మాట్లాడేటప్పుడు నేను ఇంటరప్ట్ చేయలే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అధికారిక సమీక్ష చేశారు. ఈ డిబేట్ వింటున్న అధికారులందరూ కూడా ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ రోజే మేము చెప్పాం, మీరు ఇరుక్కుపోతారు, భవిష్యత్తులో మీరు ఇరుక్కుపోతారు. ఇప్పుడు మా రాజశేఖర్ ఏమంటున్నాడు, అడిగితే వెళ్ళి ఐఏఎస్ వాళ్ళు అడగండి, మమ్మల్ని అడుగుతారు, మా పార్టీని అడుగుతారు ఏంటని అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు ప్రభుత్వం ఏది చెబితే అది గెంతారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ పార్టీ వెంటనే వెర్షన్ మార్చేసింది, ఓడిపోయేసరికి వెర్షన్ మార్చేశారు. కాబట్టి ఇప్పటికైనా పూర్తి వాస్తవాలు వెలికి తీసి తెలియజేయవలసిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. ఎవరు మళ్లించారు, ఎవరి ఆదేశాలు ఇచ్చారు, మౌఖిక ఆదేశాలు ఇచ్చారా, రిటన్ ఆదేశాలు ఇచ్చారా, విత్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ది సెంటర్ మళ్లించారా, లేదు మీ స్వతసిద్ధంగా మళ్లించారా, అది చట్టపౌర్వంగా అయిందా, బిజినెస్ రూల్స్ ప్రకారం అయిందా లేదా, వీటన్నీ కూడా వెలుగులోకి వచ్చాక అసలు మళ్లించిన నిధులు సరిగ్గా వినియోగం అయిందా లేదా, ఇవన్నీ ఉన్నాయండి ఇందులో. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తే అన్ని బయటకు వస్తాయి. కాబట్టి అప్పుడు తేలుతుంది, నిగ్గు తేలుతుంది అసలు ఏం జరిగాయి. ఫండ్స్ డైవర్షనే కాదు, యూటిలైజేషన్ కూడా కరెక్ట్ జరగాలిగా. ఫండ్స్ డైవర్షనే కాదు, యూటిలైజేషన్ కూడా జరగాలిగా. ఇప్పుడు ఇదంతా కూడా బయటకు వస్తుంది. అంతేగాని ఎప్పుడో జరిగింది, వాళ్ళు అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరిగింది, మా మీద బురద జల్లుతున్నారు, ఈ మాటలు వద్దండి. మనం మాట్లాడుతున్న బాధ్యత గల పౌరులు మనవి. ఎవ్రీ పైసా కూడా మనం టాక్సేషన్ నుంచి వచ్చిన అమౌంట్, దీన్ని ప్రజల కోసం వినియోగించవలసిన అవసరం మీ మీద ఉంది, మా మీద ఉంది. ఇది ఒకవేళ దారి మళ్ళినా, అవినీతి చెందినా దానికి బాధ్యులను శిక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది మీరు తీసుకోవాలి. గాని అవినీతికి మీరు సపోర్ట్ చేస్తూ మేము ఏదైనా చేస్తాం, మమ్మల్ని ఆడడానికి వీల్లేదు, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడకూడదు మనం. రాజశేఖర్ గారు, ఎవరు చేసినా రాజశేఖర్ గారు, ఫండ్స్ డైవర్షనే కాదు, ఫండ్స్ యూటిలైజేషన్ కూడా చాలా కీలకమైనదే ఇక్కడ అని. అంటే ఆ ఫండ్స్ ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు ఆ ఫండ్స్ ని మళ్లించారు, ఎక్కడికి మళ్లించారో దానికి ఒక లెక్క ఉండాలి కదా, ఎక్కడ ఖర్చు పెట్టారో దానికి ఒక లెక్క ఉండాలి కదా. ఆ లెక్క లేనప్పుడు సమీక్షలు ఈ వివరాలన్నీ బయటపడినప్పుడు ఆ వివరాలన్నీ ఎక్కడ ఏం జరిగిందో తెలియాలని ఒక డిప్యూటీ సీఎం అడిగినప్పుడు అవగాహన లేదని ఎలా అంటారు? ఇది శివశంకర్ గారు అడుగుతారు. సార్ ఒకటి శివశంకర్ గారు చెప్పిన మాటలు చాలా చక్కగా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఏమన్నారు, పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత వీళ్ళు దానికి బాధ్యులు ఎవరో ఏంటో అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాం. కాబట్టి నేనేమంటానంటే అన్నది కరెక్టే, అప్పుడు వరకు ఆగండి, ఈ లోపల ఎందుకు బురద చల్లుతారు, ఆగండి, అన్ని వివరాలు తీసుకోండి అని చెప్తున్నా. నేను చెప్తుంది కూడా అదే. అంత తొందరపడేసి ఏదో ఒకటి మాట్లాడేయటం కన్నా పూర్తి వివరాలతోటి ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడన్నా లోపం జరిగిందా, దుర్వినియోగం జరిగిందా, లేదా డైవర్ట్ చేయడం జరిగిందా, లేకపోతే నిధులు వాడకుండా అలాగే ఉంచారా అనేటువంటి దాని మీద అప్పుడు మాట్లాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఏమైందంటే ఎస్సీ కార్పొరేషన్ ఉంచండి, ఒక లిడ్ క్యాప్ ఉంది, నాకు సంబంధించింది లిడ్ క్యాప్ ఉంది, 100 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. చేస్తున్నప్పుడు ఏమైంది, 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది 40 కోట్లు, 40 కోట్ల రూపాయలు 25 కోట్లు పసుపు కుంకుమకు డైవర్ట్ చేసేసారు. అంటే వీళ్ళంతా అధికారం వీళ్ళున్న టైంలోనే, అంటే అలాంటి క్లియర్ గా మాకు ఒక క్లారిటీ ఉంది, లెక్క ఉంది మా దగ్గర, దేనికి చేశారని. నేను చెప్పాను దేనికి చేశారనేటువంటిది, అలాంటి క్లారిటీ తీసుకోమని అడుగుతున్నా నేను. అలాంటి క్లారిటీ తీసుకున్నాక అప్పుడు మాట్లాడచ్చు. మీరు సవ్యంగానే నిధులు ఖర్చు పెట్టినప్పుడు మీకు అన్ని అకౌంట్స్ పర్ఫెక్ట్ గానే మా పాలనలో ఉన్నాయన్నప్పుడు అవగాహన లేని మాటలని ఎలా అంటారు? అవగాహన ఇప్పుడు చెప్పాను కదండి, అవగాహన ఉంటే ఇప్పుడే ఎందుకు బురద చల్లుతారు, అన్ని వివరాలు తీసుకుంటారు. నేను చెప్పాను బురద చల్లడం కాదు, నిన్న సమీక్షలో బయటకు వచ్చిన వివరాలు కదా ఇవి. నిన్న ఆయన సమీక్ష చేసినప్పుడు ఇవన్నీ కొంత అవును సార్, సమీక్షలో తేడాగా అనిపించాయి, ఆయన మాట్లాడారు. నో సార్, సమీక్షలో ఎవరు డైవర్ట్ చేపించారు, ఎంత చేపించారు, ఎక్కడికి చేశారు అనేటువంటిది ఎందుకు తెలుసుకోలేకపోయారు వీళ్ళు? అది కదా మాట్లాడాల్సింది. ఆ వివరాలే కావాలని అధికారులు అడిగారు పవన్ కళ్యాణ్.
అవును సార్, అడిగితే సమాధానం రాబట్టుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఓకే, దాంట్లో ఏమి ఇది లేదు. మేము ఒకవేళ ఎక్కడన్నా Right. పొరపాటు చేస్తుంటే Okay. దాని గురించి అప్పుడు మాట్లాడమనండి. Okay. ఈ నిధులు ఇంత ఖర్చు పెట్టారు, Okay. ఇంత డైవర్ట్ చేశారు, దీనికి చేస్తారు, లేదంటే ఇంత దుర్వినియోగం చేస్తారు, ఇంత అవినీతి చేస్తారు చెప్పమనండి క్లారిటీగా. ఊరికి బురద చల్లొద్దని చెప్తున్నా నేను. అన్ని వివరాలతో పవన్ కళ్యాణ్ గారు అయినా మాట్లాడితే బాగుంటది. ఓకే, ఒక అభియోగం శివశంకర్ గారు నిన్న మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేయటం, కొన్ని వివరాలు కావాలని ఆదేశాలు జారీ చేసిన అంశం ఒకటి. 2 రోజుల కిందట కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా నేను పవన్ కళ్యాణ్ మొత్తం అన్ని లెక్కలు తీస్తున్నాము, గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది, ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిందంటూ కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఏం చేయబోతున్నారు? మొన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కానీ నిన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి? అంటే సతీష్ గారు, మన రాష్ట్ర బడ్జెట్ ఎక్స్పెండిచర్ కానీ కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ నిధులు 42% మనకు వస్తాయి. అవును. అవి కాకుండా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు పంపిణీ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్ పర్పస్ మీద పంపిస్తారు. హెల్త్ సెక్టార్ ఉంది. కరోనా తర్వాత ఆరోగ్య రంగాన్ని చాలా బలపరచవలసినటువంటి అవసరం ఉందని కేంద్రం నిధులు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపు జరిగింది, అన్ని రాష్ట్రాలకు కూడా. వీళ్ళేం చేశారు, దాన్ని కూడా ఆరోగ్య రంగం మీద ఖర్చు పెట్టకుండా పక్క దారి మళ్లించేశారు. అలాగే స్వచ్ఛాంధ్ర మిషన్ దారి మళ్లించారు. మిగతా అనేకమైనటువంటివి ఇక్కడ ఆఫ్ బడ్జెట్ నిధులను ఉన్నాయి సతీష్ గారు. సుమారు సంవత్సరంకి 1,16,000 కోట్లు వీళ్ళు తెచ్చుకున్నారు. అంటే ఈ లెక్కలు బడ్జెట్లో చూపించరు సతీష్ గారు. మరి ఈ డబ్బు ఏం చేశారు? మన ఇంట్లోనే మనకి 1,00,000 రూపాయలు జీతం వస్తే మనం ఖర్చులు ఎలా పెడుతున్నామో, ఎంత మిగిలింది, భవిష్యత్తులో మనం ఎలా దీన్ని చేసుకోవాలన్నట్టు జ్ఞానము మీకు ఉంటది, నాకు ఉంటది, రాజశేఖరానికి ఉంటది కదా. అందులో అయితే ఏమాత్రం సందేహం లేదు కదా. అవును. అంటే ఇష్టాసారంగా మంద కాదు కాబట్టి కాశీ వరకు డేకిరేద్దామని అన్నట్టు ఇష్టాసారంగా ఆర్థిక వనరుల వినియోగానికి ప్రభుత్వానికి చట్టం ఎప్పుడు అనుమతి లేదు. ఏ ప్రభుత్వం చేసినా అది తప్పే. ఓకే. సో ఇప్పుడు ఈ రకంగా ఎంతవరకు ఆర్థికంగా వీళ్ళు క్రమశిక్షణ రాహిత్యంగా ఖర్చు పెట్టారు. ఓకే. నెంబర్ 1, ఆ ఖర్చులో ఏమైనా అవినీతి ఉందా, అవినీతిమయమైందా? ఎందుకు అంటే 13 లక్షల చిలుకు మేము అప్పులు తెచ్చామంటున్నారు. వీళ్ళు 2,70,000 మేము సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు. మిగతాది ఎక్కడికి వెళ్ళింది? కాకెత్తికి వెళ్ళిపోయిందా? ఆ లెక్కలను తేలాలి. తేలితే తొందర ఎందుకు? తినబోతు రుచి ఎందుకు? ఆ లెక్కలన్నీ వెలికితీస్తారా? ఎన్ని అప్పులు తెచ్చారు, కార్పొరేషన్ ద్వారా ఎంత అప్పులు తెచ్చారు, ఎక్కడి వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఏమైందని మొత్తం లెక్కలన్నీ మీరేమైనా శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఖచ్చితంగా మేము శాఖల వారీగా అది రిలీజ్ చేస్తాం. ప్రతి పైసా ఎలాగ వచ్చింది, ఎలా ఖర్చు అయింది, ఏ రకంగా దుర్వినియోగం అయింది, ప్రతిదీ కూడా వైట్ పేపర్ మేము రిలీజ్ చేస్తాం. వీళ్ళ హయాంలో ఒక్క వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. మేము అన్నిటికీ రిలీజ్ చేస్తాం, ప్రజలకు తెలియజేస్తాం. రైట్. థ్యాంక్ యూ శివశంకర్ గారు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. మనం చూస్తున్నాం అటు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర మిషన్ పైన సమీక్ష నిర్వహించడం, లెక్కల్లో తేడాలు ఉండటం, క్యారీ ఫార్వర్డ్ నిధులు కాకపోవటం, అలాగే ఏ ఉద్దేశంతోనైతే కేంద్రం నుంచి నిధులు వచ్చాయో ఆ నిధులు ఆ ఉద్దేశంతో కాకుండా వేరే దానికి పక్కదారి పట్టించడం, ఈ ఎవరి ఆదేశాల మేరకు జరిగిన అంశం నేపథ్యంలో ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. మన 2 రోజుల కిందట కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ నేను లెక్కలు తీస్తున్నాం, ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారని కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో మొత్తానికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అప్పులు తెచ్చారు, కార్పొరేషన్ ద్వారా ఎంత అప్పులు తెచ్చారు, ఏ పైసా ఎంత ఖర్చు పెట్టారు, మిగతాది ఎక్కడికి డైవర్ట్ అయ్యింది, లెక్కలేని సొమ్ము ఎంత, వీటన్నిటికి సంబంధించి త్వరలో మేము ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నాం. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టుగా వాస్తవ రూపంలో మేము విడుదల చేయబోతున్నామని జనసేనలో కీలక నేత శివశంకర్ గారు ఇదే డిబేట్లో చెప్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు సీఎం వ్యాఖ్యలు కానీ, నిన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు కానీ, ఈరోజు శివశంకర్ గారి వ్యాఖ్యలు కానీ చూస్తున్నప్పుడు గత 5 ఏళ్ల పాలనలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్కని, అలాగే ఎక్కడి వరకు ఏం వెళ్ళిందన్న దానిపైన వివరాలు అయితే రాబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ అంశం కాబోతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.